guys, welcome back to our Alararthi Vlogs channel. So మా అక్క వెడ్డింగ్ జరగబోతుంది. ఫస్ట్ ఈవెంట్ సంగీత్ వ్లాగ్ తో మీ అందరి ముందుకే వచ్చేసాను. ఇప్పటి వరకు మా అక్క వెడ్డింగ్ డేట్ అనేది అయితే ఇంకా రివీల్ చేయలేదు. చాలా మంది అడుగుతున్నారు తెలుసుకుందామని. సో ఈ వ్లాగ్ ఎండింగ్ లో నేనైతే డేట్ అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ రోజు May 8th ఫ్రైడే నైట్ మనకి సంగీత్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, టీమ్ అందరితో కలిపి మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అండ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ తో కలిపి సంగీత్ అనే ఒక ఈవెంట్ ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఇదంతా మేమైతే ఎఫోర్డ్ చేసుకొని ఇదంతా అరేంజ్ చేపిస్తున్నాం అనమాట. మా ఫ్యామిలీస్ లో ఇప్పటి వరకు ఎవరి పెళ్లికి కూడా సంగీత్ ఈవెంట్ అనేది జరగలేదు. సో ఫస్ట్ మాది జరగడం కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఎలా జరగబోతుంది, ఎవరెవరు వస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే 3-4 days నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేని పీపుల్ అండ్ చాలా మంది కజిన్స్, టీమ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మా పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా మీరు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ బ్లాగ్ కూడా చాలా 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 ఎంటర్టైనింగ్ గా అండ్ చాలా బాగుండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. సో గాయ్స్, సంగీత్ ఈవెంట్కి నేను మా అక్క అయితే ఇలా రెడీ అయిపోయామన్నమాట. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, అలాగే మా లుక్ ఎలా ఉందన్నది మీరు తప్పకుండా కామెంట్ చేయాలి. అండ్ ఆల్సో నన్ను మా అక్కని ఇంత బ్యూటిఫుల్గా మొత్తం అంతా రెడీ చేసింది అయితే రింకు మేకవర్స్ వాళ్ళు అనమాట. సో మొత్తం హెయిర్ స్టైల్స్ అండ్ మేకప్ అంతా కూడా వాళ్ళే చేశారు. జస్ట్ ఒక్క సిస్టర్ వచ్చి మొత్తం చకచక చేసేసింది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ మా అక్క లుక్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా చూడండి, మొత్తం కర్ల్స్ చేసి చాలా బాగా అయితే చేశారు. అండ్ నాకు కూడా నేను పర్ఫామ్ చేయాలి కాబట్టి నేను పోనీటైల్లో అయితే వేయించుకున్నాను అనమాట. నేను జస్ట్ రిఫరెన్స్ పంపించి నాకు ఇలా కావాలనగానే మాత్రం చాలా బాగా వేశారు. అండ్ తక్కువ టైంలో కూడా చాలా స్పీడ్ వర్క్ నాకైతే నచ్చింది. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కలిపి వర్క్ చేయొచ్చు అనేలాంటి ఇంట్రెస్ట్ అండ్ ఫీలింగ్ వచ్చింది. సో రింకు మేకవర్స్ వాళ్ళు అయితే మా ఇద్దరిని ఇంత స్టన్నింగ్గా రెడీ చేశారు. సో మీకు కూడా ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా సరే తప్పకుండా మేకోవర్ నీడ్ ఉంటే మాత్రం సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్న అకౌంట్ ఆర్ ఎల్స్ కాంటాక్ట్ నెంబర్స్కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకైతే వాళ్ళు మంచి లుక్ అండ్ బెస్ట్ మేక్ ఓవర్ అయితే తప్పకుండా రెడీ చేస్తారు. సారీ గైస్, నాకు గొంతు బాగాలేదు. సంగీత్ కి ప్లాన్స్ ఏంటి? ఒక్క నిమిషం సైడ్కి. దంపలాగా సరే చెప్పు. ప్లాన్స్ అంటే ఆన్ కూడా వెళ్ళిపోవడమే. అరే దీనికి చెప్పరా వాటర్ దగ్గర నువ్వు ఏదో చిన్న స్టైల్ గా ఉంటుంది అంతే, ఇంకేం కాదు. ఓకే డన్ బాయ్. మా ఈవెంట్ ఎలా జరుగుతుంది, అసలు డెకోర్ ఎలా ఉంది, లైట్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు కదా. మా డెకోర్ అయితే ఇంత మంచిగా తక్కువ బడ్జెట్ లో రీజనబుల్ గా మాకు కూడా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేలా మొత్తం అంతా అరేంజ్ చేసింది అయితే VGS ఈవెంట్ వాళ్ళు అనమాట. సో మన వెడ్డింగ్ మొత్తం ఈవెంట్స్ అన్ని వాళ్ళకే ఇచ్చాం. హల్దీ, సంగీత్ అండ్ ఫైనల్ వెడ్డింగ్ కూడా మొత్తం అంతా వీళ్ళే చేస్తున్నారు అనమాట. సో నాకైతే మాత్రం నేను చెప్పిన బడ్జెట్ కి నేను చెప్పిన అవుట్పుట్ లో చాలా బెస్ట్ అయితే ఇచ్చేసారు. లైక్ వాళ్ళు క్లయింట్స్ ఎలా అయితే అనుకుంటున్నారో ఆ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు బెస్ట్ సజెషన్స్ ఇచ్చి వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు. సో మీరు కూడా ఎలాంటి బర్త్డేస్ ఆర్ వెడ్డింగ్స్, ఎలాంటి సంగీత్స్, హల్దీ, ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా సరే తప్పకుండా VGS అనే వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ లో వైజాగ్ 10 stories అనే పేజ్ కూడా ఉంది, రీసెంట్ గానే క్రియేట్ చేశారు. సో దాంట్లో కూడా మీరు DM చేయొచ్చు. సో మెసేజ్ చేసి వాళ్ళకి టచ్ లో ఉండొచ్చు. అండ్ మన వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఏదైనా మంచిగా బెస్ట్ ఈవెంట్స్, అవుట్పుట్స్, డెకోర్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరైతే కళ్ళు మూసుకొని ట్రస్ట్ చేయొచ్చు. నాకైతే మాత్రం ద బెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ లో కూడా వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో, ఎలా డెకోర్స్ ఉంటాయో మీరే చూస్తారు కదా. సో ఇలా అయితే మా ఈవెంట్ మొత్తం డెకోర్ అంతా అయిపోయింది అనమాట. సో గెస్ట్లు అందరూ కూడా వస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా ఎలా జరగబోతుందో మీరే చూసేయండి. డెకోర్ నవీన్, ఫోటోగ్రఫీ మురళి. హలో గైస్, హాయ్. హలో గైస్, హాయ్. సో ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఓకే స్టార్ట్
చేసే ముందు కొంచెం జోష్ కావాలి, ఎనర్జీ కావాలి. అందరూ వేసుకోండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఓకే, ఫస్ట్ పెళ్లి కూతురు తరపు నుంచి ఇప్పుడు మా వైపు నుంచి ఎవరో ఒక డాన్స్ చేస్తారు. సో ఫస్ట్ మీ అందరికి కొంచెం మ్యూజిక్ ఎగిరిపోవడానికి మా బాయ్స్ వస్తారు. సో బాయ్స్ గ్యాంగ్ అందరూ డాన్స్ వచ్చేయాలి. సో మా కజిన్స్ గ్యాంగ్ అందరూ వస్తున్నారు అనమాట, బాయ్స్ అందరూ డాన్స్ చేయడానికి. एक बार जियो डांस ముహూర్తం ముందరున్నది, ఆసన పందిరున్నది. ఓకే గైస్, నౌ ఇట్స్ అవర్ టర్న్. దక్షిణం సుబద్దలైపోయే లిప్పు పిన్నలో సుబద్దలైపోయే అంటి మహాయోగ్రమంటడు, ఒక్కసారి పడితి మహా ఇక నన్న వెయ్యడు.
సూపర్ 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 పెర్ఫార్మెన్స్. कोयला हाय कोयला कोयला हाय कोयला चिकलैना చుక్కలాంటి కోయిల ముక్కలాంటి కోయిల వడ్డానం చందనది విధించే సిద్ధమైనది కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి వచ్చా వచ్చా कोई कोई मिल गए मामू कुछ हो गए मामू దీపాలన్నీ ఆర్పోసాక బుద్ధి మా అమ్మ కమ్మన్సింది క్వీన్నే బచ్చను నువ్వెక్కింది Foto
వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పకి చేసామిరంగా నాతో వస్తావా నాతో వస్తావా గోరి 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 గొంగుండ ప్యారి రాబెన్న సంబరాల సుందరి నచ్చావే పాల పిట్ట రిచ్చావే కోడి పెట్ట ఈ కళ్ళు పేలిపోను సో గాయస్ మా సంగీత్ ఈవెంట్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది అనమాట. చాలా డ్యాన్స్లు, చాలా హుషారు ఎనర్జీలతో మొత్తానికి ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. అందరూ డ్యాన్స్ వేశారు అండ్ ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళు కూడా వేశారు. సో దానికైతే మాత్రం చాలా 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 హ్యాపీ అనమాట. సంగీత్ అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేనంత బాగా జరిగింది. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, పిలిచిన వెంటనే వచ్చిన వాళ్ళకి. అండ్ కొంతమంది సమ్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు, బట్ పర్వాలేదు. వెడ్డింగ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసి మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఎండింగ్లో మీకు వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా. సో May 13 మా అక్క వెడ్డింగ్ అనమాట. హల్దీ ఏమో 11th. సో ఇంకా కంటిన్యూస్గా అన్ని ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. 10వ తారీఖు పెళ్లి కూతురు చేయడం, రాట ప్రధానం, ఇలా చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో తప్పకుండా ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీ అందరూ చూస్తారని అయితే అనుకుంటున్నాను. A few moments later. Happy birthday to you. Thank you so much. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. Happy birthday Aniya. Thanks అన్న. Happy birthday. సో గాయస్, ఈ ఇయర్ సౌరిక్ సార్ బర్త్డేకి అయితే నేను సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీషియస్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను. యాక్చువల్గా అక్క పెళ్ళి ఉండడం వల్ల అటు ఇటు కొంచెం పనులు, అరేంజ్మెంట్స్ వల్ల మేబీ పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోయాను. అలా అని చెప్పేసి ఏదో ఒకటి సింపుల్గా ఇచ్చేసేది మన బ్లడ్లోనే లేదు, తెలిసిందే కదా. అది సింపుల్ థింగ్ అయినా సరే ఎంతో ఆలోచించి చాలా యూనిక్గా ఇస్తాం. ఇప్పుడు సౌరిక్ సార్కి నా వైపు నుంచి ఒక ప్రీషియస్, వెరీ వెరీ ప్రీషియస్, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో మీకు చూపిస్తున్నాను అనమాట ఈ ఫ్రేమ్ ఏంటంటే. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ గిఫ్ట్ నాకు హార్ట్ఫుల్గా ఇవ్వాలని అనిపించింది అనమాట సౌరిక్ సార్కి. సో ఈ గిఫ్ట్కి అర్థం ఏంటి, అసలు ఈ గిఫ్ట్ ఏంటి అన్నది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను అనమాట. మన మొత్తం గ్యాలక్సీలో సమ్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టార్లో ఒక స్టార్కి షౌరిక్ అని పేరు పెట్టాను. Thank you so much. Wow. A star for our star. సో సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట
అపార్ట్మెంట్. సో మనం వెళ్ళి ఆ స్టార్ ఏంటన్నది కూడా మనం చూసుకోవచ్చు. సో అది ఏదైనా గుర్తుండిపోయేలా ఉండాలి. అది ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ కొన్ని కోట్ల నక్షత్రాల్లో ఈ రోజు నుంచి ఒక నక్షత్రం పేరు సౌరిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మా వైపు నుంచి గిఫ్ట్ అయితే ఉందన్నమాట. గాయ్స్, ఇది మా మమ్మీ వైపు నుంచి గిఫ్ట్ అన్నమాట. సో సౌరిక్ సార్ కి మంచిగా యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఓపెన్ యువర్ ఐస్. సో గాయ్స్, సౌరిక్ సార్ మళ్ళీ షూట్స్ స్టార్ట్ చేశారు. మంచిగా షూట్స్ అన్ని చేస్తున్నారు. సో ప్రెసెంట్ తనకి బాగా మోస్ట్ నీడెడ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇదని మేము అనుకుంటున్నాము. సో ఏవో వాటి మీద మనం ఖర్చు పెట్టే కన్నా ఇదేంటంటే సౌరిక్ సార్కి ఫర్ ఇయర్స్ యూట్యూబ్ కోసం మంచిగా యూజ్ అయ్యే ఒక గ్యాడ్జెట్ లాంటిది అనమాట. సో మైక్స్ ఫర్ యువర్ కంటెంట్. ఆర్తి వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ నుంచి సపోర్ట్, థింగ్స్ వైపు నుంచి ఫస్ట్ కెమెరా, ఫస్ట్ చిన్న సిస్టమ్ చాలా కష్టపడి ఇచ్చేవారు ఆర్తిల మమ్మీ అయితే. సో అలా ఇవ్వడం బట్టి అది నేను వాడడం మంచిగా, అది ఆర్తికి ఉపయోగపడడం, ఆర్తి దానికి డబుల్గా మళ్ళీ మాకు ఇది ఇలాంటివి వచ్చేలా చేస్తున్నందుకు ఆర్తికి థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు వాళ్ళ మమ్మీకి కూడా నిజంగా చాలా థ్యాంక్స్. ఒక టైంలోకి వస్తే అంటే యాక్చువల్గా చాలామందికి చెప్పలేదు, ఫస్ట్ నుంచి 0 గిఫ్ట్స్ మాకు. పేపర్తో మేకింగ్ గిఫ్ట్ దగ్గర నుంచి మాకు ప్రతిదీ కూడా వీళ్ళంటే స్పెషల్. అది ఎందుకో తెలియదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనో, ఒకరినొకరు ట్రావెల్ అవ్వడంలోనో ఎందుకు అంత స్పెషల్ తెలియదు. ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఉండదో తెలియదు, కానీ నా లైఫ్లో మాత్రం వీళ్ళకి ఎప్పటికీ బెస్ట్ ప్లేస్ ఉంటుంది, బెస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మా మదర్, ఫాదర్, మా తమ్ముడు తర్వాత, మా ఫ్యామిలీ తర్వాత ఇంకెవరైనా ఉన్నారు వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తానంటే వీళ్ళ కోసమే. అండ్ వాళ్ళు నా కోసం ఇలాంటి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నందుకైతే నేను చాలా చాలా హ్యాపీ. ఇది నా ఎమోషనల్ గిఫ్ట్, ఇది నా మెమరబుల్ గిఫ్ట్ అనమాట ఈ బర్త్డేకి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసేయండి. బాయ్ గైస్, మళ్ళీ ఇంకొక వెడ్డింగ్ బ్లాగ్తో మీ అందరినీ తొందరలోనే కలుసుకుంటాను.